హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా మార్నింగ్ టిఫిన్ అయితే మసాలా దోశ చేసుకున్నాము. దోశ పిండి అయితే నైటే రుబ్బుకొని వదిలేసుకున్నాను. సో కొన్ని పనులు నైట్ చేసుకోవడం వల్ల మార్నింగ్కి ఈజీ అవుతుందన్నమాట. సో కర్రీ వీడియో షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేయండి. అండ్ ఇక్కడైతే దోశల్లోకి పల్లి చట్నీ అయితే చేస్తున్నాను. పల్లీలు పచ్చిమిరపకాయ వేయించుకున్నాను అనమాట. వేయించుకొని మిక్సీ జార్లోకి తీసుకున్నాను. అందులోనే కొంచెం వెల్లుల్లిపాయలు ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను అనమాట. అలా మిక్సీ పట్టుకున్న చట్నీలో మనం పోపు వేసేసుకోవడమే, చట్నీ రెడీ అయిపోతుంది. అండ్ ఇక్కడైతే మాకు మిల్క్ వచ్చిందనమాట. రోజు 1.5 లీటర్ పిల్లల కోసం అయితే పాలు తెప్పిస్తాం అనమాట. సో ఆ పాలు అయితే బాయిల్ చేసి పెట్టేస్తున్నాను. సో బాయిల్ చేసి పెట్టేస్తే పిల్లలు అడిగినప్పుడు ఇచ్చేయచ్చు. ప్రజెంట్ అయితే వంకాయ కర్రీ కోసం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి. అందులో ఏమో 1 కప్పు మినపప్పు వేసుకొని రోస్ట్ చేసుకోండి, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. సో మినపప్పు రోస్ట్ అయిపోయాక సేమ్ కప్పుతో మనం శనగపప్పు కూడా తీసుకోవాలి. శనగపప్పును కూడా కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. సో మినపప్పుని ఎలా రోస్ట్ చేసుకున్నామో శనగపప్పుని కూడా సేమ్ అలాగే రోస్ట్ చేసుకోవాలి. సో శనగపప్పు కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత 1 కప్పు ధనియాలు తీసుకోవాలి. ఇదన్నీ ఈక్వల్ మెజర్మెంట్ ఉంటుందండి. సో 1 కప్పు ధనియాలు తీసుకొని ధనియాలు కొంచెం ఫ్రై అయ్యాక అందులో 2 స్పూన్స్ మెంతులు అయితే తీసుకున్నాను. మెంతులు కూడా ఫ్రై అయ్యాక వీటన్నిటికీ సరిపడా ఎండుమిరపకాయలు అయితే తీసుకోవాలి. ఎండుమిరపకాయలు కూడా తీసుకొని దాన్ని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. అలా ఫ్రై చేసుకున్న వాటన్నిటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఒక ప్లేట్లోకి తీసుకున్నాక అందులో కొంచెం పచ్చి జీలకర్ర, అందులోనే ఉప్పు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకొని కూరకు కావాల్సినంత ఉంచుకొని మిగతాది 8 జార్లో వేసి స్టోర్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ వంకాయలు అయితే కట్ చేసుకుంటున్నాను. వంకాయలు అటు ఇటు ఘాట్లు పెట్టుకోండి. సో ఘాట్లు పెట్టుకున్న తర్వాత అన్ని వంకాయలు అలా కట్ చేసుకున్నాక 1 కప్లోకి నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందాక మనం ఆల్రెడీ పొడి చేసుకున్న పేస్ట్ ఉంది కదా, పౌడర్ ఏదైతే ఉందో అది వంకాయల్లో కుక్కుకొని ఆయిల్లో అయితే వేసుకోండి. అలా అన్ని వంకాయలకి అటు ఇటు సైడ్ కూడా ఈ పౌడర్ని అయితే వేసుకొని ఆయిల్లో అయితే వేసేసుకోండి. వేసుకున్నాక ఒకసారి కలుపుకోండి. అండ్ మిగిలిన పౌడర్ ఉంటుంది కదా అది కూడా మీదన వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోండి. మూత మీద 1 గ్లాస్ వాటర్ వేసుకుంటే లోపల ఉన్న మగ్గిపోతాయి అనమాట. సో ఇలా మగ్గిపోయాక మనం ఇందాక నానబెట్టుకుని చింతపండు వాటర్ అయితే వేసేసుకోండి. ఇక్కడైతే నిన్న నైట్ పిల్లలవి కొన్ని బట్టలు అయితే నానపెట్టి ఉన్నాను. అవైతే హ్యాండ్ వాష్ చేయాల్సినవి అనమాట. సో అవైతే ఇప్పుడు హ్యాండ్ వాష్ చేస్తున్నాను. సో మోస్ట్లీ చిన్న పాప బట్టలు అయితే చేత్తో ఉతుకుతాను, ఎందుకంటే తను అటు ఇటు తిరిగి మాపేస్తుంది కదా. సో వాషింగ్ మిషన్లో వేసినా సరే వదలవు. కొన్ని మరకలు వదులుతాయి, కొన్ని మరకలు వదలవు. సో అందుకని చాలా వరకు హ్యాండ్ వాష్ అయితే చేసేస్తాను అనమాట. హ్యాండ్ వాష్ చేసాక బట్టలను అయితే శుభ్రంగా జాడించేసాను. అలా ఒక 3 టైమ్స్ అయితే సర్ఫ్ అంతా కూడా వదిలేంత వరకు సో బట్టలు అయితే జాడించేస్తాను అనమాట. అండ్ చాలామంది నేను మాట్లాడినప్పుడు సో 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 అని ఎక్కువ వస్తుంది అంటున్నారు. బట్ అది ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి, కంట్రోల్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే మేడపైన బట్టలు అయితే ఆరేస్తున్నాను అనమాట. మాకైతే సోలార్ పెట్టించుకున్నాం కదా రీసెంట్గా, దానికైతే ఇలా రాడ్స్ వచ్చాయన్నమాట. ఆ రాడ్స్ని అయితే నేను బట్టలు ఆరేయడానికి అయితే ఇలా యూజ్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే పిల్లలు వాళ్ళ నాన్నతో ఆడుకుంటున్నారు. మా చిన్న పాపకి చేయడం రావట్లేదు, అయినా నాన్న అక్క ఏం చేస్తే అది చెయ్యాలి. ఇక్కడైతే నైట్కి చపాతీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. సో చపాతీ పిండి అయితే కలుపుకుంటున్నాను. సో చపాతీల పిండి మెత్తగా రావాలి అంటే అందులో కొంచెం, నాకైతే పిండి డైలీ కలుపుతాం కాబట్టి మాకు అలవాటు అయిపోతుంది. సో ఎవరైనా కొత్తగా కలిపే వాళ్ళు ఉంటే కొంచెం పాలు వేసుకోండి. సో పాలు వేసుకోవడం వల్ల ఏంటంటే చపాతీ పిండి మెత్తగా వస్తుంది. అండ్ అయిపోయాక ఎక్కడిదక్కడ క్లీన్ చేసేస్తాను. క్లీన్ చేసేసాక ఇక్కడైతే చపాతీలు అయితే ఒత్తుతున్నాను అనమాట. సో మా హస్బెండ్ రాత్రి చపాతీలే తింటారు కాబట్టి సో చపాతీలు అయితే ఒత్తేస్తున్నాను.
ఫస్ట్ అయితే పిల్లలకి చపాతీలు అయితే వచ్చేస్తున్నాను అనమాట. సో పిల్లలు చపాతీ తినేసాక అప్పుడు వాళ్ళ డాడీకి అయితే చేసి పెడతాను. సో ఇక్కడైతే ఒకటి ఒత్తేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ ఏంటంటే అన్నీ ఒత్తేసి అయితే ఉంచేసుకుంటాను. అన్నీ ఒత్తేసి ఉంచేసుకున్నాక దాని తర్వాత అయితే ఒకేసారి అన్నీ పెనం పెట్టుకొని కాల్చేస్తాను అనమాట. సో అన్నీ ఒత్తుకున్నప్పుడు ఏంటంటే మనకి ఒకదానికొకటి అంటుకోకుండా ఉండాలంటే సో మధ్యలో అయితే ఒత్తుకున్న వాటికి మధ్యలో కొంచెం పిండి అయితే వేసుకోండి, పొడి పిండి. అలా వేసుకుంటే ఒకదానికొకటి అతుక్కోవన్నమాట. మనం తర్వాత ఈజీగా తీసుకొని కాల్చేసుకోవచ్చు. అండ్ మనం చపాతీలు కాల్చుకునేటప్పుడు కూడా ప్యాన్ని పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అవ్వాలి. బాగా హీట్ అయ్యాక అప్పుడు మనం చపాతీలు కాల్చుకుంటే చాలా బాగా వస్తాయి అండ్ సాఫ్ట్గా వస్తాయి. సో చెప్పాను కదా ఇందాకలా, సాఫ్ట్గా రావడానికి మీకు మంచి టిప్ ఏంటంటే పిండిలో కొంచెం పాలు కలుపుకోండి. సో పాలు కలుపుకుంటే ఏంటంటే మనకి చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. వితౌట్ ఆయిల్ కూడా తినేయచ్చు మనం. సో మా హస్బెండ్ వాళ్ళు అయితే ఎక్కువ వితౌట్ ఆయిలే తింటారు. ఆయిల్తో చాలా తక్కువ తింటారనమాట. ఈవెన్ మీరు గీ పరాటా చేసుకున్నా కూడా చాలా బాగుంటాయి మిల్క్ వేసి పిండి కలుపుకుంటే. సో పిండి అయితే సాఫ్ట్గా వస్తుంది. సో ఇక్కడైతే రోటీలు అయితే ఒత్తడం ఫినిష్ అయిపోయిందనమాట. సో ఫినిష్ అయిపోయిన తర్వాత ఎక్కడికక్కడ మళ్ళీ క్లీన్ చేసేసుకుంటేనే మనకి ఈజీగా కంఫర్ట్గా ఉంటుంది. సో రొట్టి ఒత్తడం అయిపోయిన తర్వాత మొత్తం ఆ ఒత్తింది అండ్ ఒత్తుల పిండి అన్నీ తీసేసుకొని ఒక దగ్గర నీట్గా పెట్టేసుకుంటే మళ్ళీ మనకి నెక్స్ట్ టైం చేసుకోవడానికి చాలా బాగుంటుంది. అండ్ ఒత్తిన దగ్గర పిండి కూడా పడుతుంది కదా, దాన్ని కూడా వెంటనే క్లియర్ చేసుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. తర్వాత అంతా ఒకేసారి క్లీన్ చేసుకుందాంలే అంటే మనకే చాలా పని ఎక్కువ అయిపోతుందండి. సో అందుకని ఎప్పటి వరకు అప్పుడు చేసేసుకుంటాను. అండ్ ఇక్కడైతే పన్నీర్ బుర్జీ చేద్దామని సో ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. చపాతీలోకి కర్రీ అయితే సో పన్నీర్ బుర్జీ. సో అందులోకి ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుంటున్నాను. ఉల్లిపాయలు కట్ చేసుకున్నాక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను. అందులో ఉల్లిపాయలు వేసుకున్నాను. ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. మీరు ఏ కర్రీలోకైనా ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తేనే దాని టేస్ట్ బాగుంటుందండి. అండ్ ఆ తర్వాత అందులో జీరా పౌడర్, ధనియా పౌడర్ అండ్ అలాగే గరం మసాలా 1 స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్నాక అందులో కొంచెం కారం అయితే వేసుకోవాలి. కారం వేసుకున్నాక కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. అండ్ దాని తర్వాత మనకి పన్నీర్ ఉంటుంది కదా, దాన్ని గ్రేట్ చేసుకొని వేసుకొని సాల్ట్ వేసుకొని మొత్తం అంతా కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకుంటే మనకి పన్నీర్ బుర్జీ అయితే రెడీ అయిపోతుంది. సో ఇందాక పిల్లలు అయితే తినేసాను అనమాట. ఇప్పుడు మా హస్బెండ్ ఒక్కరికే కాలుస్తున్నాను. చూడండి ఇందాకలు వత్తినా కూడా ఇప్పటికీ అంటుకోకుండా ఎలా వచ్చేస్తున్నాయో. సో చపాతీకి మధ్య ఏంటంటే మనం కొంచెం పొడిపిండి వేస్తే ఇలా సింపుల్గా కాలిపోతాయి అన్నమాట. ఇవి చాలా బాగుంటాయండి. టేస్ట్ అయితే మెత్తగా వస్తాయి చపాతీలు కూడా. అండ్ ఇవాళ చపాతీ అండ్ అలాగే పన్నీర్ బుర్జీ అయితే తినేసాము. సో తినేసాక డిన్నర్ అయిపోయాక కొన్ని గిన్నెలు అయితే ఉంటాయి కదా, సో అవైతే ఇక్కడ క్లీన్ చేస్తున్నాను. మ్యాక్సిమం నైట్ క్లీన్ చేసుకుంటామండి. ఒకవేళ నేను క్లీన్ చేయకపోయినా మా వదిన అయితే కంపల్సరీ క్లీన్ చేసేస్తారు. ఎందుకంటే సింక్లో నైట్ అయితే మ్యాక్సిమం ఒక్క గిన్నె అలా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం వల్ల ఇన్సెక్ట్స్ కానీ కాక్రోచెస్ కానీ చాలా తక్కువ వస్తాయండి. సో అందుకని మేము 99% అయితే నైట్ క్లీన్ చేసుకోవడానికనే ట్రై చేస్తాము. ఎప్పుడైనా కొంచెం ఉండిపోతే మాత్రం 1-2 ఉండిపోతాయి అన్నమాట. అండ్ గిన్నెలు కడగడం అయిపోయాక సింక్ కూడా అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. అండ్ దాని తర్వాత నా వీడియోస్ ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే వీడియో కింద కామెంట్స్ అయితే చేయండి. నేను ప్రతి కామెంట్ని చూస్తాను. కామెంట్ చూసి మీకు రిప్లై కూడా ఇస్తాను. అండ్ ఎవరో నిన్న వీడియోలో శ్లోకాలు చెప్పమని అడిగారు. సో మ్యాక్సిమం నెక్స్ట్ వీడియోలో ట్రై చేస్తాను చెప్పడానికి. అంతేనండి ఈ వీడియో. ఇదైతే మార్నింగ్ టు నైట్ రొటీన్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.